హాయ్! హలో అందరూ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరెలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి మా కమ్యూనిటీలో మేము ఎవ్రీ ఇయర్ కూడా వినాయకుడినైతే నిలబెట్టుకుంటాం. సో, ఈరోజు సండే కావడంతో అందరూ ఇంట్లో ఉంటారని చెప్పేసి ఓన్లీ బయట వాళ్ళనైతే ఇన్వైట్ చేయం గానీ, మా కమిటీ మెంబర్స్, మా వెంకటాద్రి గార్డెన్స్ వాళ్ళు మాత్రం అయితే మేము ఫుడ్ అనేది ఇలాగ ఈ సండే అయితే పెట్టుకొని తిన్నాము. సో, ఏమేం వేసామో కూడా చెప్తాను. అండ్ బూరి వేసాము. ఇదొచ్చేసి కాజు కర్రీ అండ్ మిరియాల బజ్జీ, పులిహోర, దిస్ వన్ బిర్యానీ. ఇది ములక్కడ జీడిపప్పు పునుగుల కూర. చాలా బాగుంది కర్రీ అయితే. అండ్ వైట్ రైస్, ఇంకా పప్పు. ఇది సాంబార్. పప్పు నెక్స్ట్ దాంట్లో ఉంది. మేము అయితే ఫస్ట్ ఇంకా దేవుడికి నైవేద్యం ఇది పుదీనా రైస్ అనమాట. దిస్ వన్ జీడిపప్పు కర్రీ. ఇంకా పాపడాలు అండ్ పొటాటో ఫ్రై. దొండకాయ అనుకుంటా, దొండకాయ ఫ్రై అండ్ పెరుగు. ఈ బనానాస్ చాలా ఇష్టం నాకు. ఇదివరకు భోజనాల్లో ఏసేవారు. భోజనాలు పెట్టుకునేటప్పుడు మెయిన్ ఆ బనానా ఖచ్చితంగా ఏస్తారు. సో, ఫస్ట్ నైవేద్యం దేవుడికి పెట్టడానికి మేము అవన్నీ కూడా ప్లేట్‌లో పెట్టుకున్నాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. ఎందుకంటే, ఈ వినాయక చవితి వచ్చినప్పుడే అందరూ యాక్చువల్లీ మొత్తం మా ఏరియా మొత్తం అందరూ కూడా ఎంప్లాయీస్ అనమాట. అసలు ఖాళీ ఉండరు. ఎవరి జాబ్స్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ సండే ఇంకా ఫ్రీ చూసుకొని అలా పెట్టుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.